నమస్కారం. సిరిన్ కబులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. కావలిలో వాడవాడల ఈస్టర్ పర్వదిన సందర్భంగా విశ్వాసుల ప్రార్థనలతో మార్మోగిన చర్చిలు. మాకుంట కుటుంబం తెలుగుదేశంలోకి వచ్చిన సందర్భంగా వెలువగా తెలుగుదేశంలోకి వలసలు వస్తున్న కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు కార్యకర్తలు. ఎవరో అవాకులు చవాకులు మాట్లాడినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. వాళ్లను గుర్తించాల్సిన అవసరం నాకు లేదు. కావలి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీదా మస్తాన్రావు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు ఎదురుచూస్తున్నారు. వైఎస్ఆర్ పథకాలు అమలు ఒక్క వైఎస్ జగన్తోనే సాధ్యం. కావలి శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. పర్యావరణ కాలుష్యంతో అంతరించిపోతున్న పక్షి జాతులు జులాసికల్ సర్వే ఆఫ్ లండన్ ప్రపంచ అధ్యయనంలో వెలుగు చూసిన నిజం. కావలి రైల్వే స్టేషన్లో టికెట్ను తనిఖీ చేస్తున్న రైల్వే అధికారులు వివాదానికి దిగిన ప్రయాణికులు. తెలుగుదేశం పార్టీలోకి మాగుంట కుటుంబం వచ్చి చేరటంతో కావలిపట్నంలో వారి అభిమానులు దేశం పార్టీలోకి వలసలొస్తున్నారు. కావలి మున్సిపల్ పరిధిలోని ముస్నూరులో కావలి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి మాగుంట పార్వతమ్మ స్వగృహంలో శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది మైనారిటీ నాయకుడు ఎస్కే రషీద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉండిన జి మాల్యాద్రి మరో 100 మంది కార్యకర్తలతో తెలుగుదేశంలోకి వచ్చి చేరారు. కావలి శాసనసభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీదా మస్తాన్రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ వచ్చి మద్దతు తెలుపుతున్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే మద్దాల రవితేజ అధ్యక్షుడు మాదిగ సామాజిక న్యాయ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో దళిత గిరిజన బహుజనుల అండ తెలుగుదేశం జెండా వారి ఆధ్వర్యంలో పాంప్లెట్ రిలీజ్ చేయవలసిందిగా వారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు బీదా మస్తాన్రావు గారి మీద ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాగుంట అభిమానులకి ఏలూరు సోమయ్య గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన మాగుంట అభిమానులకి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. దేవరాల మాధవరావు తిరుమల ఎయిడ్స్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్. కావలి పట్టణంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాల వెనుకవైపు ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చిలో ఆదివారం ఈస్టర్ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు విశ్వాసులు భారీగా హాజరయ్యారు. ఎందుకంటే మన జీవితము సాధారణంగా సంతోషంగా ఆయన ఉన్నాడు కనుక ఆయనతో కలిసి మనం ఎల్లప్పుడూ జీవించడానికి. సమాధి ఖాళీగా ఉంది. What does it mean to you? నీ స్పందన ఏమిటి? వ్యక్తిగతంగా ఆయనకు నీకు ఏ సంబంధం? ఆయన నీ హృదయంలో జీవిస్తున్నాడా? ఆయన సువార్తను ఇతరులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు శిష్యుల వలె పునరుత్థాన శక్తిని పొంది లోకమంతటా కూడా స్వార్థను ప్రకటించడానికి ఈ సిద్ధం కావాలని ఇదే కాలంలో దేవుడు ప్రేరేపిస్తున్నాడు.
సంఘమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. 110 సంవత్సరాల క్రితము మిషనరీల ద్వారా ఈ గడ్డ మీద ఈ సంఘము స్థాపించబడి ఉండగా చారిత్రాత్మకమైనటువంటి ఈ సంఘమును దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంఘంలో ఉన్నటువంటి కావలిపట్నంలోని షాదీ మంజిల్లో ఆదివారం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నేతలు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు బీదా మస్తాన్ రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 8వ వార్డు అధినేత బాబు గారు ఎమ్మెల్యే గారిని పూలమాలతో సన్మానిస్తున్నారు. హాజీ జబ్బార్ భాయ్ సోదరులు, జనసేన యువకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. కావలి పట్టణం కోఆపరేటివ్ కాలనీలోని బ్లెత్లెహెం ఆరాధన మందిరంలో ఆదివారం ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చూడగా కొర్నేలి మనకు కనిపిస్తాడు. అతడు భక్తిపరుడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ రక్షణ పొందినవాడా? భక్తి కలిగిన వాడే కానీ దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే తన దాసులను పంపిస్తాడు. వారికి సరి అయిన త్రోవను ఆయన చూపిస్తాడు అని మనకు అర్థమవుతుంది. భక్తి కలిగి ఉన్నంత మాత్రం చేత రక్షణ పొందిన వారు కాదని విన్నాం. లోతే దైవ భక్తి కలిగిన స్త్రీ కాబట్టి జరిగింది ఏమిటి అనగా పౌలును దేవుడు పంపించాడు కాబట్టి ఆమె రక్షణలోకి వచ్చింది. కొర్నేలి దైవ భక్తి అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం అకులా ప్రిస్కిల్లా అతన్ని విని అతన్ని చేర్చుకొని దైవ మార్గమును మరి విషదముగా అతనికి దైవ మార్గం మరి పూర్తిగా అతనికి విషయదా గుర్తుంచుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం చదివామి. అందులో ఒక స్త్రీ మరి ఆమె జీవితాన్ని గురించి మనం ఎరుగుదము. కానీ ఏం మాట్లాడుతుంది తెలుసా? అయ్యా నువ్వు ప్రవక్త అని గ్రహిస్తున్నాను అని ఇక మొదలు పెట్టింది. ఏం మొదలు పెట్టింది? మీ వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తారు, మా వాళ్ళు ఇక్కడ ఆరాధన చేస్తారు, మరి యెరూషలేములో ఈ కొండ మీద అంటూ ఆరాధనను గురించి మొదలు పెట్టింది. అంటే భక్తి మార్గం ఆయన ప్రవక్తని గ్రహించిన తర్వాత ఆయనకు సంబంధించిన మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. నెల్లూరు జిల్లాలోని ఒక ఉన్నతమైన కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలోకి తరలి రావడంతో పార్టీ ఇమేజ్ భారీగా పెరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బి రవిచంద్ర. మాగుంట కుటుంబం టీడీపీలోకి రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కావలి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు గెలిచిపోయినట్లేనని అన్నారు. కావల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ మా పెద్దన్న వెళ్ళిపోయాడని కొద్దిగా దిగులు పడి ఉన్నారు. ఇంటికి పెద్దన్న వెళ్ళిపోతే ఈరోజు తల్లి వచ్చింది ఇంటికి. మళ్ళీ అరే పెద్దోడు వాడికి నమ్మి నేను కుటుంబ బాధ్యతలు అప్పచెబితే నట్టేట ముంచిపోయాడు పెద్ద కొడుకు, నేను కాపాడుతాను మళ్ళీ చక్కదిద్దుతాను, పాపం మస్తానైని ఎట్టయినా కట్టించాలని చెప్పి ఇప్పుడు ఇంత శ్రమ తీసుకొని మా తల్లిలాంటి పార్వతమ్మ గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇంకా ఇక్కడతో నిర్ణయం అయిపోయింది. ఈ సాయంత్రంతో కావల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది వేణుగోపాల్ రెడ్డి గారు చాలా క్వశ్చన్లు వేశాడు. ఇది వేదిక కాదు, మా సోదరులు సమాధానం చెప్పాల్సిన వేదిక అది వేరే. దానికి సపరేట్ గా దాని సమాధానాలు తప్పకుండా చెప్తాం. అది
రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అందరూ కూడా చూస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఈ సీమాంధ్ర నూతన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలరు, ఎవరైతే పరిపాలనా దక్షుడో, ఎవరికి ఓటేస్తే ఈ రైతుల, మహిళల, కార్మికుల, విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు తీర్చగలరా అనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా మెల్లగా తెలుగుదేశం పార్టీ వైపు మల్లుతున్నారు. ఈరోజు పార్టీల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇది కేవలం పదవుల కోసమో లేక పార్టీల్లో స్థానాల కోసమో కాదు. ఈరోజు మాగుంట కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందంటే ఒక్క నెల్లూరు జిల్లా, ఒంగోలులో రాజకీయాలు చేస్తున్న నెల్లూరు జిల్లా అంతా కూడా చాలా మంచి జరిగింది. తెలుగుదేశం పార్టీకి పటిష్టపడడం, ఓట్లు రావడం ఒకవైపు, ఒక మంచి వ్యక్తులు, ఒక మంచి కుటుంబం ప్రజా సేవే ధ్యేయంగా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి చిన్న మచ్చ లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా నిరంతరం వాళ్ళ సంస్థల ద్వారా సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక మహోన్నత కుటుంబం ఈరోజు తెలుగుదేశం పార్టీ రావాలా, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, రాజకీయాలు పక్కన పెట్టి కావలి పట్టణంలోని గద్రీనగర్లో మహేంద్ర ఫ్లాట్స్ ప్రాంతంలో ఆదివారం టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగాయి. గత 3 రోజులుగా ఈ పోటీలు జరిగినట్లు కావలి పాతూరు ఫ్రెండ్స్ యూత్ నిర్వాహకులు తెలియజేశారు. శ్రీకాంత్ 3 రోజుల నుంచి ఈ టోర్నమెంట్ ఫ్రెండ్స్ యూత్ తరపున ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇంత విజయవంతంగా అయినందుకు ప్రేక్షక క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ మహేంద్ర అన్న వెన్నుతట్టి యువతనంతా ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.